వానలోనే కాల్ చేసినాం బాగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కడపడు. ఈ రోజు మేము ఒక వెరైటీ వంట చేయబోతున్నాం. మీరు మాత్రం ఈ వెరైటీ వంటను ఫుల్ గా చూసేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కోకోనట్ చికెన్ అనమాట. మనకి ఎవరు కామెంట్ కూడా చేశారు కోకోనట్ చికెన్ చేయనా అని చెప్పేసి. జస్ట్ ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ఉందరా, కానీ ఆల్రెడీ మేము కోకోనట్ వీడియోనే చికెన్ చేస్తున్నాము. సో ఎలా చేయాలో కూడా మీరు కూడా చూడండి, మీరు కూడా ప్రయత్నించండి. లేదు మేము ప్రయత్నించలేమంటే ఈసారి కామెంట్ చేయండి. మీకు ఈ చికెన్ బాగా నచ్చింది అనుకోండి, మళ్ళీ రెండోసారి చేద్దాం. ఈసారి మీరు టెంకాయలు ఎత్తుకోరండి, నేను చికెన్ ఎత్తుకుని వచ్చా. ఓకే, చూసేద్దాం ఎలా వస్తుందో వీడియో. కానీ టెంకాయ కొట్టడం చాలా ఈజీ అనుకుంటాం, కానీ మొత్తానికి టెంకాయ కొట్టడం కూడా చాలా కష్టమేను. మొత్తానికి బొక్కే వేసాము. నీళ్ళు కూడా తాగేద్దాం. నీళ్ళు కూడా అయిపోయినాయి. దగ్గర ఇది ఒక టెంకాయ కాదండి, ఇంకా చాలా టెంకాయలు ఉన్నాయి. ఈ టెంకాయలు కూడా అన్ని కొట్టేసి ఇంక అందరం కలిసి నీళ్ళు తాగేసాము. నెక్స్ట్ రండి ఆశీర్వాదం. అట్లా అందరం తీర్థం తాగినట్టు టెంకాయ నీళ్ళు తలాకుని తాగేసినాము. అయినా ముందే అంత తాగినామని కాదు, లాస్ట్ సిప్ టేస్టే వేరయ్యా. ఇంకా లేట్ లేకుండా మనం తెచ్చుకున్న చికెన్ ఒక 2 సార్లు కడిగేసుకుందాము నీట్ గా. చికెన్ నీట్ గా కడిగేసుకున్నాక ఇంకా దీనికి బాగా మసాలాలు పట్టించేసుకోవాలి. ఇంకా మనకు మసాలాలకు కావాల్సినవి వచ్చేసి చికెన్ బాగా మనకు స్పైసీ రావడం కోసం పచ్చిమిర్చి, మిరియాలు వాడుతున్నాము. అలాగే మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్, పసుపు, ఇంకా లైట్ గా ఆయిల్, ఇలా మసాలాలని తీసుకుని మనం కడుక్కున్న చికెన్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ కలుపుతుంటే ఉంటది నా సామరంగా. కలిపే వాళ్ళకి చూసే వాళ్ళకి నోరు ఊరిపోతానే ఉంటది ఇంకా వంట అయ్యేంత వరకు కూడా. ఎప్పుడైనా మసాలా కలుపుకునేటప్పుడు 2 నిమిషాలు లేట్ అయినా కానీ నిదానంగానే కలుపుకోవాలి, ఎందుకంటే మసాలా బాగా పట్టాలన్నమాట ముక్కలకి. ఇందాక అన్నాను కదా 2 నిమిషాలు లేట్ గానే కలుపుకోవాలని, అది మీకే. నేను మాత్రం 10 నిమిషాలు లేట్ అయినా కానీ ఇట్లా కలిపేస్తాను గట్టిగా, ఎందుకంటే అప్పుడే మనకు టేస్ట్ బాగుంటది అనమాట. చూసారుగా 10-15 నిమిషాలు బాగా మసాలా కలిపేదలకి ముక్కలు ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఈ మసాలా ఎంత స్పైసీగా ఉందంటే నా హ్యాండ్ గ్లౌజ్ లోపల చేతులు కూడా మండిపోతున్నాయి అనమాట. సో అంత స్పైసీగా ఉంది చికెన్. ఇప్పుడు ఒకసారి మా వాళ్ళని పిలిచి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేయమని చెప్తాను. సూపర్. ఈ కుకింగ్ వీడియోలో కూడా ఏదో ఆస్కార్ ఇచ్చారంటే ఈ మనిషి ఇచ్చేస్తారు. ఈ కుకింగ్ వీడియోస్ ఇప్పుడైతే వాతావరణం ఇక్కడ చల్లగా ఉంది. తోటలో వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉండే ప్లేస్ మొత్తం తోట మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా వ్యూ చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. వీళ్ళు ఈ రోజు మా బ్యాచ్ అంతా. వీళ్ళలో ఇద్దరు మనకు యూట్యూబ్ లో కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అన్న ఈసారి వీడియో చేస్తే మమ్మల్ని కూడా పిలిచండి అనేసి. సో అట్లా ఇద్దరు సబ్స్క్రైబర్ కూడా పిలుచుకొచ్చామన్నమాట. చికెన్ కూడా ఇట్లా గాలికి ఉడికి పెట్టుకోండి. చికెన్ అయితే బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసాలి. బాగా అది వామ్ అయిపోతుంది. అంతలోపల మనం మైదా పిండి కలిపేసుకోవాలి. ఇంకా మైదా పిండి ఎందుకంటే ఈ కోకోనట్ లో చికెన్ వేస్తాం కాబట్టి చికెన్ వేసిన తర్వాత బయటికి రాకుండా మైదా పిండి కప్పేసేయాలి మొత్తము. మైదా పిండి మెత్తగా గట్టిగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా చికెన్ కాడికి వచ్చినాము. చికెన్ బాగా ఊరగాయ ఊరినట్టు బాగా ఊరిపోయింది అనమాట. మా వాళ్ళు తలా ఒక టెంకాయ తీసుకుని రెడీ అయిపోయినారు. అది కూడా టెంకాయ కూడా కొట్లాడుకుని సైజులు మరీ చూసుకున్నారు అనమాట. నాకు ఇది కావాలనేసి. సో అంత ఎలా ఉన్నారు మా వాళ్ళు ఒకసారి చూడండి. చెడ్డీ గ్యాంగ్ లేరు, నేను వాళ్ళ హెడ్ ఉన్నట్టున్నా అనుకోండి. కాకపోతే మా చెడ్డీ గ్యాంగ్ లో మొట్టమొదటి మనిషి రాబోతున్నాడు, అతనే రమేష్. ఇతను వచ్చేసి మా ఫ్రెండ్, అలాగే సబ్స్క్రైబర్ కూడా. సో కామెంట్ చేసినాడు, విష్ణు ఈసారి మీరు వీడియో చేయడానికి వెళ్తే నన్ను కూడా పిలిచి నేను తినాలా మీతో పాటు చికెన్ అనేసి. అందుకని తీసుకొచ్చినాను. సో వచ్చినందుకు పెద్ద టెంకాయ తీసుకున్నాడు, అంటే న్యాయం చేసుకుంటాడు అనమాట. ఇంకా బాగా స్పైసీగా కలుపుకున్న చికెన్ బాగా ఇలా టెంకాయలో పెట్టేసుకోవాలి మొత్తము. తీసుకోయా రమేష్, నీ టెంకాయ ఫుల్ అయింది. ఎత్తుకొని పోయి పచ్చిదే తినేసి వాటి చెట్టలో కూర్చొని అట్లే కాసేపు వెయిట్ చేద్దాను, ఇంకా కాల్చాలా. ఈయన మా షెడ్డీ గ్యాంగ్ లో చందు, మీ అందరికి తెలుసు, మన ప్రతి వీడియోలో ఉంటాడు అనమాట. ఈయన ఒక టెంకాయ తెచ్చుకున్నాడు. అయితే చందు గురించి ఒకటి చెప్పాలా, ఇలా వీడియోలు చేయడానికైనా కానీ నాకు బాగా హెల్ప్ చేసేది చందు అనమాట, అన్ని విధాలుగా. ఈ తోట కూడా వాళ్ళదేను. ప్రతిసారి నేను ఒక రోజు లేట్ చేసినా కానీ అతనే ఫోన్ చేస్తాడు, అన్న రానా వీడియో చేద్దామనేసి. అది నా కోసమో తెలీదు, చికెన్ కోసమో తెలీదు, మొత్తానికైతే తెలియదు, కానీ వీడియోకి అయితే రానా చేద్దామని చెప్పి నన్ను తొందర పెడతా ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఇలా కోకోనట్ చికెన్ ఎప్పుడైనా చూసింటే ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కడైనా చూసారేమో, పోనీ తిన్నారా, ఎవరైనా తిన్నా కానీ కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. ఇతను వచ్చేసి చందు వాళ్ళ బాబాయి, ఇక్కడ తోట పని చేసుకుంటాడు తోటలోనే. సో మేము చేసేది చూసి ఏంటో చేస్తున్నారని చెప్పి వెరైటీగా ఏంటని అడిగాడు. మేము ఇక్కడ టెంకాయ చికెన్ చేసుకుంటాం బాబాయ్, అయితే నాకు కూడా ఒక టెంకాయ చికెన్ కావాలని చెప్పి ఆ టెంకాయ తీసుకొచ్చుకున్నాడు. అందరూ తెల్ల ఒక టెంకాయ తీసుకుని ఎవరు టెంకాయ వాళ్ళ చికెన్ అంతా నింపేసుకుని పోయినారు, కానీ నా టెంకాయ మాత్రం పక్కనే చేసినారు. ఇదే నా టెంకాయ. చికెన్ అన్ని టెంకాయలన్నిటికి నింపేసినాము, మొత్తం అన్ని టెంకాయలు అయిపోయినాయి. ఇంకా దానిపైన మనం మైదా పిండి కలుపుకున్నాం కదా, ఆ మైదా పిండి పూసేసుకోవాలి. కాకపోతే దానికి ముందు చికెన్ అయితే బయటికి రాకోకుండా ఈ టేకాకులు అనేవి ఆ హోల్లో పెట్టేసుకోవాలి ఇలాగా. ఇక
ఇక ముందుగా మనం మైదా పిండి కలుపుకున్నాం కదా, చూసారు కదా ఎంత గట్టిగా ఉందో గమ్ములాగా, అలాగే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ టెంకాయలకు మొత్తం పైన ఇలా పూసేయాలి. మనకి ఎందుకంటే ఉడికేటప్పుడు కాల్చేటప్పుడు ఆ చికెన్ కానీ మొత్తం బయటికి రాకూడదు, అంత గట్టిగా పట్టించేసేయాలి టెంకాయకి అంతా మైదా పిండి మొత్తం. మా వాళ్ళు ఈ గ్యాప్లో మంట మంటేయడానికి కట్టెలు కూడా పెరుగుతున్నారు. బాబాయ్ అయితే ఏకంగా తోట పని కూడా మానేసి పని చేయడం మొదలు పెట్టినాడు చికెన్ కోసము. తోటలో ఇప్పుడు మేము అలా అంతా నడుచుకుంటా స్లో మోషన్లో వస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే అడుగు పందులు పడినట్టు అనిపిస్తుంది తోటలో. మేము వీడియో చేసే లొకేషన్ వచ్చేసి కడప నుంచి తిరుపతికి వెళ్ళే రూటు. మన కడప నుంచి 20 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఈ ఊరి పేరు మాధవరము, నియర్ బై ఒంటిమిట్ట. ఒకసారి మీదే ఊరో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఎక్కడెక్కడికి వస్తుందో మాకు తెలుస్తుంది. ఇకపోతే ఇలా అగ్గి పెట్టేసుకుని తంతి మీద ఇలా టెంకాయలు ఇలా పరిచేసేయాలి. ఇక పెద్ద మంట వేసేసి ఆ మంటలో 40 నిమిషాల నుంచి గంట వరకు బాగా కాల్చేయాలి. మధ్యలో 10 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాలకు ఒకసారి అవి తిప్పుతూ కాల్చుకోవాలి, ఒకే సైడ్ కాకుండా రౌండ్ కాలాలి కాబట్టి. ఇకపోతే టెంకాయలకు నింపగా చికెన్ ఇంకా మనకు మిగిలింది. ఆ చికెన్ కూడా కాల్చేద్దామని కడ్డీలు తెప్పించాను. ఇప్పుడు ఆ కడ్డీలు చికెన్ చేయబోతున్నాం, మిగిలిన చికెన్ని. ఇక క్లైమేట్ అయితే చాలా బాగుంది, చూసారు కదా మీరే ఎలా అనిపిస్తుందో. ఒక 5-10 నిమిషాల్లో వర్షం పడేలాగుంది. ఒక పక్కనేమో టెంకాయలు ఉడుకుతా ఉన్నాయి, ఒక పక్క ఏమో వర్షం వచ్చేలాగుంది. చూద్దాం ఏం జరుగుతుందో. టెంకాయ చికెన్ తో పాటు కడ్డీ చికెన్ కూడా దీంట్లోనే కాల్ చేస్తున్నాము. వాన మాత్రం రెడీగా ఉంది పడ్డానికి. చూడాలి ఏం జరుగుతుంది ఏమో, మా చికెన్ ఏమైపోతుంది ఏమో. 2 కేజీలు చికెన్ తీసుకున్నాము. 2 కేజీలు టెంకాయలకు 1 కేజీ సరిపోయింది. ఒక 1/2 కేజీ కడ్డీలకి చెప్పినాం. ఇది మిగిలింది అనమాట. ఏం చేయాలి కాక ప్లేట్ ఇట్టే పెట్టేస్తున్నాం, ఏదైతే అన్ని ఒకే మీద. ఇంతలోనే వాన దుమ్ము లేపేసింది. మా వాళ్ళు కోళ్ళు కుక్కలు పరిగెత్తినట్టు తలా ఒక చెట్టు కింద పరిగెత్తినారు. నేను మాత్రం కడ్డీ చికెన్ తీసుకుని ఆడే కాల్చుకొని తింటున్నాను వానలోనే. ఈ రోజు మాత్రం నేను హ్యాపీ, ఎందుకంటే నాకు ఇష్టమైన పనులు ఈ రోజు 2 చేసేసాను. ఎందుకంటే నాకు వంట చేసుకోవడం, తినడం ఇష్టము, వర్షంలో తడవడం ఇష్టము. సో ఈ రోజు 2 ఇష్టమైనట్టు 2 కలిపి చేశాను అనమాట. టెంకాయల చికెన్ మాత్రం ఇంకా ఉడుకుతానే ఉన్నాయి, కానీ కడ్డీల చికెన్ మాత్రం చాలా బాగా ఉడికినాయి. సో ఆ కడ్డీలు తీసుకుని నా వర్షంలో తింటా అంటే మా వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కున్నారుగా, వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చేస్తారు చూడండి. మేమైతే వర్షంలో ఫుల్ హ్యాపీ, ఎందుకంటే కడ్డీ చికెన్ మాత్రం టేస్ట్ సూపర్ అదిరిపోయింది. సో మేము కూడా వర్షంలో కాసేపు పక్కకి వెళ్దామని చెప్పి ఒక చెట్టు కిందకి వెళ్ళాము టెంకాయలు వదిలేసి. కాసేపు నాకు వర్షం అయితే తగ్గింది కానీ పూర్తిగా అయితే తగ్గలేదు. కానీ టెంకాయల పరిస్థితి ఏంటో చూద్దామని చెప్పి టెంకాయల దగ్గరికి వెళ్ళాము. మా వాళ్ళు అయితే చికెన్ ముక్కల కోసం కొట్లాడుకుంటున్నారు, అంత డిమాండ్ అయిపోయినాయి వర్షంలో చికెన్ ముక్కలు. నా చెప్పులు కాస్త బూట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ బూట్లతో నేను కడప వరకు పోవాలి. మీరు ఎప్పుడైనా తెగులు పట్టిన కోడిని చూసారా? చూడండి ఇప్పుడు మా మొహాలు అట్టే ఉంటాయి, వానలో తడిసి అందరం చలికి. ఇంత వానలో తడిసినా గానీ చెప్పులు కాస్త బూట్లు అయినా కానీ వీళ్ళ కొట్లాట మాత్రం ఆగలేదు చికెన్ ముక్కల కోసం. దొరికినా? ఒకటి దొరికిందా? సరే కాలనీ ఇంక తీద్దామయ్యే, కాలంటే బాగా తిన్నామా? ఇది తినేద్దామా? ఇంక లేపండి ఇంక అయితే కాలింది. వానలోనే కాల్చేసినాం బాగా, ఫుల్ ఆకలితో ఉన్నారు. అంత తడిసిపోయినా చెప్పులు కాస్త షూస్ అయినాయి అందరికి. 2 కేజీలు ఇంత వాన పడి ఇంత అగసాట్లు పడతానే కానీ మా కెమెరామ్యాన్ పనితనం మాత్రం మార్చుకోడు. ఇంత వానలో కూడా రకరకాలుగా తీయాలంటాడు. పైగా కామెంట్ చేయమన్నా నేను ఎడ తీసాను అడగమంటారు. ఒక పక్కన చికెన్ తింటాను, ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నాం. వర్షం పడి మంచి పని చేసింది అనిపిస్తుంది. ఫైనల్ గా టెంకాయలు ఓపెన్ చేసి చూద్దాం చికెన్ లోపల ఉడికిందో లేదో. వర్షం పడింది కాబట్టి లోపల ఇంతకు మొత్తం ఉడికిందా లేదంటే హాఫ్ బాయిల్ అయిందా లోపల చూడాలి. ఇప్పుడు చూసేద్దాం అది ఉడికిందో లేదో. మొత్తానికి అనుకునేదే జరిగింది. మొత్తం చికెన్ అయితే ఉడకలేదు, ఒక 70% ఉడికింది, ఇంకా 30% ఉడకాలి. అంతలోనే మనకు వాన పడింది కాబట్టి ఆ వాన వల్ల మనకు ఉడకలేదు. కానీ మనం వదలంగా ఆ చికెన్ అంతా మొత్తం బయటికి తీసి అదే చికెన్ కడ్డీలు చికెన్ చేస్తున్నాము. టెంకాయ చికెన్ కాస్త కడ్డీలు చికెన్ అయిపోతుంది. ఇంకా అందరికి చెప్పేసాను మా వాళ్ళకి, ఎవరు టెంకాయ చికెన్ వాళ్ళు బయటికి తీసుకుని, ఎవరు కడ్డీ తీసుకుని, ఎవరు చికెన్ వాళ్ళు చెక్కేసుకుని, ఎవరు పాటుకు వాళ్ళు కాల్ చేసుకోండి అని చెప్పేసి.
నేను టెంకాయలు చికెన్ తినేవా? నీ టెంకాయ కడ్డీ తెచ్చుకునేవా? నీ టెంకాయ కడ్డీ దీ ఓపెన్ చేయసారి. వర్షం మాత్రం ఆగట్లేదు, కానీ మేము కూడా చికెన్ మాత్రం వదలట్లేదు. కానీ ఏ మాటకు ఆ మాట కానీ వీడియో అని కాదు, కానీ చికెన్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ మసాలా మనం ఫస్ట్ చెప్పాం కదా, బాగా 10 నిమిషాల కన్నా ఎక్కువ కలపాలని. అలా కలిపి బాగా చేయడంతో మాత్రం టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా అనిపించింది. ఈ వర్షానికి ఆ టేస్ట్ కు అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఏం బ్రో, కోకోనట్ చికెన్ తినడానికి వచ్చిన కోకోనట్ చికెన్ కుదరలా? ఈ చికెన్ ఎట్టుంది? సూపర్ గా ఉంది. వర్త్ ఇడుసరావా? మనం చేసిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. వర్త్ వర్మ. అయితే మా సబ్స్క్రైబర్ హ్యాపీ అయితే మీ హ్యాపీరే. మేము చేసుకొని మేము తింటూ ఉంటే ఇంతసేపు మీరు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అన్నిటికన్నా ముఖ్యమైనది, మీరు కూడా ఇలాగే మాతో కలిసి తినాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. ఈసారి మీరు కూడా నెక్స్ట్ వీడియోకి మాతో పాటు వచ్చి మనందరం కలిసి తిందాము. థ్యాంక్ యూ. మీ కడపడు విష్ణు బోనం.